హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను కత్తెరి స్పెషల్ దాకల ఫెరన్లో చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా బాగానే చేయొచ్చు. దీనికోసం మనం ముందుగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కాలీఫ్లవర్ అండి, గ్రీన్ కలర్ కాలీఫ్లవర్, వైట్ కలర్ కాలీఫ్లవర్ కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ అయితే నేను 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను, సరిపోతుంది. పెద్దగానే కట్ చేసుకోవాలి, ఓవెన్లో పెడతాం కాబట్టి. ఇప్పుడు ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి అందులో కొద్దిగా వెనిగర్ వేసి చికెన్ మొత్తం పట్టించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా పేస్ట్ కింద చేసి ఈ విధంగా చికెన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా శుభ్రంగా మసాలా అంతా చికెన్కి పట్టించిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకుని వాటికి కూడా ఈ మసాలా పేస్ట్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా చికెన్ని ఇలాగ పెట్టుకోవాలి. చికెన్ పెట్టిన తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసుకొని చివరిలో నేను కాలీఫ్లవర్ వేస్తున్నాను, ముందే వేయలేదు ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉన్న మసాలా వీటికి పట్టించి ఆ పైన కాలీఫ్లవర్ కూడా వేసుకుని వీటన్నిటిని ఓవెన్ బౌల్లో శుభ్రంగా అమర్చుకోవాలి. ఇప్పుడు దీనికి కస్తీర్ పెట్టుకోవాలి. ఆవిరి అన్నది బయటకు పోకుండా మొత్తం బౌల్ మొత్తం కస్తీర్ పేపర్ పెట్టుకుని మొత్తం మూసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అమర్చుకున్న తర్వాత ఓవెన్లో ఒక 45 నిమిషాల పాటు 120 డిగ్రీస్లో వేడి చేస్తే సరిపోతుంది. 45 నిమిషాల తర్వాత చికెన్ అన్నది బాగా మెత్తగా క్రిస్పీగా బాగా ఉడుకుతుంది. చూసారా కూరగాయలు చికెన్ అన్నది ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా అయితే సరిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని కూరగాయ ముక్కలన్నీ సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా దీనిపైన పెట్టుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే దాకల ఫెరన్లో చికెన్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.